హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను మంచి స్వీట్ మనకెంతో ఇష్టమైన స్వీట్ షాప్‌లో కొనుక్కునే ఈ స్వీటు మనకి చాలా ఇష్టం గదా! అందరూ ఇష్టంగా తినే స్వీట్‌ని చేయబోతున్నాను. అదేంటంటే పాలకోవా అండి. పాలకోవాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 1½ లీటరు మిల్క్ తీసుకున్నాను. అండ్ 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. ఈ మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. మిల్క్‌ని కట్ చేసుకొని ప్యాన్‌లో వేసుకోవాలి. ప్యాన్‌లో అన్నీ 3 లీటర్స్ 3 ప్యాకెట్స్ వేసేస్తున్నాను. 3 ప్యాకెట్స్ పాలుని బాగా మనం దగ్గరయ్యేంత వరకు దగ్గరుండి చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మనం కోవా తయారు చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇది చాలా టైం పడుతుందండి. పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. లేదంటే బాగా కింద మాడిపోద్దన్నమాట. నాన్ స్టిక్ అయినా కూడా కలుపుతూ ఉండాలి. నాన్ స్టిక్ కూడా మాడుద్ది, మీగడ కట్టేస్తుంది గట్టిగా. ఈ విధంగా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్లీ. 1 అవర్ అయినా పట్టిద్దండి ఇది మనకి చేయడానికి పాలకోవా. ఇదొక్క ప్రాసెసే లేట్ అవుతుంది, మిగతా అంతా ఈజీ, చాలా ఈజీ అనమాట. చాలా బాగుంటుంది కదా, పాలకోవా అంటేనే అందరికీ ఇష్టం. ఇంట్లో ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం కదా అందరం తెచ్చుకొని. సో అదే అన్నమాట, మన స్వీట్ షాప్లో కాకుండా ఇంట్లోనే ఇలా పాలతో మనం తయారు చేసుకోవచ్చు. ఈజీ అండ్ టేస్టీ పాలకోవాని. అలా కలుపుతూ ఉండాలి. దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము. మనకు పాలు దగ్గర పడిపోయాయి అనమాట, బాగా థిక్ అయిపోయి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుని నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను కదా, అంత పడదండి. ఆల్రెడీ మనకు స్వీట్ ఉంటుంది పాలలో మిల్క్లో. స్వీట్ కొంచెం నేను 120 గ్రామ్స్ వేస్తుంటాను, సరిపోతుందన్నమాట. నేను 2 లీటర్ మిల్క్ కోసం తీసుకున్నాను. అది 120 గ్రామ్స్ అయితే సరిపోతుంది మనకి. ఈ విధంగా రౌండ్ షేప్లో చేశాను నేను. రౌండ్ షేప్లో ఒక క్యాప్ తీసుకొని, బాటిల్ క్యాప్ తీసుకొని క్యాప్తో ఈ డిజైన్ చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చాయి. పైన ఇలా అలా ఆ విధంగా అన్నాను అనమాట. డిజైన్ లేకుండా కూడా చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో ఎలాగైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చింది మనకు కోవా. నేను తీసుకున్న 1½ లీటర్కి ఇంత క్వాంటిటీలో పాలకోవా మనకు వచ్చిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.